ఆధ్యాత్మ విద్య, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం, ప్రస్థానం. ఇది ఆధ్యాత్మ విద్యకి మనకు ఈ ప్రయాణంలో కొన్ని మినిమం మనకు వచ్చే పదాల గురించి, కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని సిద్ధాంతాలు, డెఫినేషన్స్ ఇవి తెలుసుకుని దాని ద్వారా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇందులో సాధన చతుష్టయం, అనుబంధ చతుష్టయం అనేవి 2 విషయాలు ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మరొకసారి ఆ ఒక్క విషయాన్ని చెప్పు. అనుబంధం అంటే మనం తెలుసుకునేది ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, తెలుసుకోగలడానికి తగిన అర్హత మన దగ్గర ఉందా లేదా. సాధనం అంటే అర్హతను గురించి చెప్పేది, ప్రయోజనం. ఇది ఏమిటి ప్రయోజనం అంటే, ఇది ఆధ్యాత్మ అనటంతో అందులో ఒక పదం ఆత్మ అనేది వచ్చింది. ఆత్మ అంటే అది ఫిజికల్ ఫామ్ కాదనే విషయం మనకు తెలుస్తూనే ఉంది. దాని గురించే మనం చెప్పుకోబోయేది మొత్తం కూడా ఆత్మకు సంబంధించే విషయమే ఉంటుంది. కనుక ఇది ఫిజికల్ కాదు కాబట్టి మనం దీని ద్వారా బాహ్య ప్రపంచంలో సాధించేటటువంటివి, పొందేటటువంటివి ఏమీ లేవు. అది మొట్టమొదట మనం కన్ఫర్మ్ చేసుకో. మరి ఏం పొందేది లేకపోతే ఎందుకంటే ఈ ప్రయత్నం ఎందుకు అంటే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మానవుడికి సహజ సిద్ధంగానే మన చుట్టూ ఉన్న విషయం ఏమిటి, ఏమిటి, ప్రతి ఒక్కటి మారుతూ ఉంది. కొంతకాలం తర్వాత మరి ఏది కనపడటం లేదు, మన పూర్వీకులు కనపడలేదు, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఇది ఏంటి విషయం అనేది సామాన్యంగా ఎవరికైనా ఒక ప్రశ్న, ఒక క్యూరియాసిటీ అనేది సహజ సిద్ధమైంది. దాన్ని తెలుసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? తెలుసుకోవటం అనే దాంట్లో ఏమి ప్రయోజనం ఉండదు. కొంత రిక్రియేషన్ పార్ట్ ఉంటుంది. ఇది మనకు దైనందిక జీవితంలో మనకి ఏర్పడుతున్నటువంటి యొక్క ఒడిదుడుకులు, ఏమి లేకుండా, ఏ రకమైన ఒడిదుడుకు లేకపోయినా కూడా అన్రెస్ట్, స్ట్రెస్సు ఇవి ఎక్కడైనా కనపడుతున్నాయి. కారణం కంపారిజన్ కావచ్చు, ఇంకేదో వస్తే ఏదో అవుతుందని కావచ్చు, ఆ వచ్చింది అంత సంతృప్తికరంగా లేకపోవచ్చు. దీనిలో ముఖ్యంగా తన కుటుంబ సభ్యులలో తల్లిదండ్రులు, భార్య, భర్త, తన బిడ్డలు, ఇది ఈ పైన ఒక జనరేషన్, కింద ఒక జనరేషన్, మధ్యలో ఒక జనరేషన్. వాళ్ళకి ఇంకా మనం అత్యున్నతమైన స్థానంలో వాళ్ళు ఉండాలి, అత్యున్నతమైన సౌకర్యాలను పొందాలి, అత్యున్నతమైన సుఖం, ఆనందం కలగాలి. ఇంతే కదా విషయం. ఇది ఫిజికల్ ప్రపంచం వల్ల జరగదు. ఎందుకంటే ఎవరైనా కూడా మరి శరీరాన్ని నింపుకోవడానికి కొంత ఆహారం తీసుకుంటారు, తర్వాత ఉండటానికి ఒక ఇల్లు, ప్రయాణానికి ఒక వాహనం, లేకపోతే బట్టలు, ఈ వ్యవహారం ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఇంకేం లేదు కదా. దానికి ఎంత డబ్బులు అవసరం అవుతాయి, ఏమిటి అది? మరి అక్కడ ఆగుతున్నారా? ఆగటం లేదు. ఎందుకు అంటే ఇక్కడ కంపారిజన్ అనుకో, ఒకడికంటే నేను రేసులో నేను ముందు ఉండాలనే ఒక తపన కావచ్చు. దీనిలో ఈ మార్గంలో ఉంటున్నారు కాబట్టి అది
ఇక్కడ సబ్జెక్టు కాదు. కారణం ఏంటంటే ఇది ఫిజికల్ ప్రపంచం గురించి మనం అసలు ఏమాత్రం డీల్ చేయటం లేదు. మరి ఈ దీన్ని మరి మనం ముందుకు వెళ్ళటం ఎలా? మరి ఫిజికల్ కాదంటున్నారు, మరి కనపడే దాని గురించి మనం ఏదైనా మరి అనలైజ్ చేయగలం, కానీ కనపడని దాని గురించి మనం ఎలా మరి ఎట్లా తెలుసుకోవాలి? ఏంటి అసలు, ఏంటి మార్గం ఏంటి అనేది ఇక్కడ అత్యంత ప్రధానమైన అంశంగా మనం తీసుకోవాలి. మరి దీనికి ఎలా మరి చేయటం అంటే దీన్ని ఇండియన్ను వెస్ట్రను ఫిలాసఫీసు అని అన్నారు. అంటే ఇక్కడ దీన్ని ప్రధానంగా ఫిలాసఫీ అనేది ఇక్కడ ఒక పదం వాడతారు. దాన్నే ఇండియన్ కాంటెక్స్ట్లోకి వచ్చేటప్పటికి దర్శన్ అంటారు దీన్ని. ఈ ఫిలాసఫీ ఈజ్ ప్యూర్ నాలెడ్జ్. ఈ దర్శనంలో కొంత మనం దాంట్లోకి వెళ్ళి దాన్ని దర్శించి మనం లిటిల్ మోర్ డీప్ ఇన్ టు దట్ అనే దానిలో దర్శన శాస్త్రం వాడారు. ఇక్కడ ఏంటి మరి ఇది మొట్టమొదటి ఫిలాసఫీ అనుకుందాం. ఈ ఫిలాసఫీ అనేది ఇట్ ఈజ్ ఏ క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆర్ విజటం. మరి ఈ ఈ నాలెడ్జ్లో మరి బాహ్య ప్రపంచం కాదంటున్నాగా, మరి తెలుసుకునేది బాహ్య ప్రపంచం అనేక రకంగా సైంటిఫిక్ థాట్ ప్రాసెస్ ఇవన్నిట్లో తెలుసుకుంటున్నాం. ఇది కాదు కదా. ఈ ఫిలాసఫీలో ప్రధానంగా వెస్ట్రన్లో 3 అంశాలు ఉన్నాయి, ఇండియన్లో 2గానే ట్రీట్ చేస్తారు, 3వ దాన్ని కలపరు. సో ఒక 2 నిమిషాలు వెస్ట్రన్ తోటి కనెక్ట్ అయ్యి తర్వాత దాన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇదేమిటంటే మొట్టమొదటిది మనం కనపడని దాని గురించి కదా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫిలాసఫీలో 3 బ్రాంచెస్. ఒకటి మెటఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఆంటాలజీ ఆర్ ఎథిక్స్. మెటఫిజిక్స్ అంటే ఈ ఫిజిక్స్ దాటింది అని. దాటిందంటే కనపడింది అనడంతో ఇమ్మీడియట్గా మనకు పడే ప్రశ్న దేవుడు. దేవుడు ఎవరు, ఉన్నాడా లేదా, ఈ సృష్టి ఎలా జరిగింది, మరి ఇది పోయేది ఎక్కడికి పోతుంది, అది ఎప్పటి నుంచి ఉంది, ఇది మరి దీనికి ఎండింగ్ ఏంటి అనేది ఈ ప్రశ్నలకి సమాధానాలను వెతికే ప్రక్రియనే మెటాఫిజిక్స్ కిందకి వస్తుంది. దాన్ని వెతికే ప్రయత్నానికి ఏదో మార్గం కావాలి కదా, దానికే ఎపిస్టమాలజీ, ప్రయాణ సాధనాలు అవి. ఎథిక్స్ అనేది జీవన విధానానికి సంబంధించి మానవుడు సంఘజీవి కాబట్టి ఈ సంఘంలో వాడికి వాడు ఒక ప్రశాంత జీవితం గడపడానికి ఏ సన్మార్గాలని వాడు ఆచరిస్తే బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా వాడి లోపల వాడికి సంఘర్షణ లేకుండా ఒక ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంది. అది దాన్నే మనం స్ట్రెస్ ఫ్రీ అంటాం. ఈ స్ట్రెస్ అనేది ఆరోగ్యం శరీరాన్ని చూస్తూ ఉంది. స్ట్రెస్ అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఆలోచన ద్వారా వస్తుంది. ఈ బాహ్య ప్రపంచం అన్నప్పుడు శరీరాన్ని కూడా బాహ్య ప్రపంచం కిందనే తీసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఇది కూడా ఫిజికలే కదా. ఫిజికల్ అన్నీ కూడా ఆది భౌతికం అన్నాగా. మొదట ఈ శరీరం అనేది ఆధ్యాత్మ కింద ప్రస్తుతానికి తీసుకుందాం, అయితే దాన్ని కూడా ఆది భౌతికంలోకి ట్రాన్స్ఫర్ చేసేసేద్దాం అని అనుకున్నాం. ఇక మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్తున్నాం కాబట్టి ఈ శరీరాన్ని కూడా ఆది భౌతికం కిందనే తీసుకెళ్ళిపోతే ఆధ్యాత్మికం మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఎందుకని మరి శరీరాన్ని ఆది భౌతికంగా మరి తీసుకెళ్ళటానికి మరి ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్తామంటే ఒక్క క్షణం మనం ఆలోచన చేస్తే శరీరానికి మనకు చేసే ఏ పని అయినా శరీరం నిర్ణయించట్లేదు, నిర్ణయించేది మనస్సు.
అంటే ఒక సాఫ్ట్ ఫామ్ కనపడంది. నీ మనసులో నీకు ఈ పని చేయాలి అని సంకల్పించిన తర్వాతనే నువ్వు దానికి ఉద్యుక్తుడు అవుతావు. ఇవాళ వాతావరణం బాగలేదు, లేకపోతే నాకు ఏ కారణం చేతనైనా నాకు ఈ పలానా పని చేయాలని అనిపించడం లేదు, నువ్వు చేయలేవు కదా. నీ శరీరం ఉంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంది, కానీ నీ మనసు నీకు ఇప్పుడు నేను చేయదలుచుకోవట్లేదని నిర్ణయించింది. అంటే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తున్నది శరీరం కాదు, మనసే. మనసు చెప్పినట్టు శరీరం నడుస్తుంది. మనసు ఫిజికల్ ఫామ్ కాదు కదా. కాబట్టి ఈ శరీరాన్ని కూడా ఫిజికల్ ఆది భౌతికంలో తీసుకెళ్ళి మనసుకు సంబంధించిన విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ ఈ ప్రయాణంలో ఎనాలిసిస్ చేసేదానికి చూస్తాం. మెటఫిజిక్స్ అనుకున్నాం కదా. మెటఫిజిక్స్ అంటే ఫిజిక్స్ దాటిందిగా. సో ఈ మెటఫిజిక్స్లో మనకు 2 ప్రధానమైన అంశాలు అనుకున్నాం కదా. అదేమిటి? ఈ భగవంతుడు ఎవరు, సృష్టి ఎలా జరిగింది, నాకు ఈ ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి, నాకెందుకు ఈ ఈ యొక్క స్ట్రెస్సో, బాధో, సంతోషము, ఆనందము ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి, మరి దీన్ని సంతోషం బాగానే ఉంది కానీ దుఃఖాన్ని అంగీకరించలేకపోతున్నాను కదా. మరి అది ఒక్కదాన్నే మరి కంట్రోల్ చేయటం అంటే అది కాదు. అది సుఖానికి మనం ఎప్పుడైతే మనము పొంగిపోయామో దుఃఖానికి ఆటోమేటిక్గా ఉంటుందిగా. సో సుఖానికి మనం పొంగిపోయే స్వభావాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా దుఃఖానికి సంబంధించిన విషయం కూడా కంట్రోల్ అవుతుంది. భగవద్గీతలో మనము శ్రీకృష్ణుడు మొట్టమొదటి 4-5 శ్లోకాల్లోనే సుఖదుఖాల గురించి చాలా క్లియర్గా తెలియజేశాడు కదా. సుఖదుఖాలు అనేది శీతోష్ణాలు లాంటివి అని చెప్పి అన్నాడు. సో దానికి దీనికి రెండింటికి ఎక్కువగా రియాక్ట్ కాకుండా మనం ముందుకు వెళ్ళేవాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు. కాబట్టి మనందరి కోరిక ఏమిటి? దుఃఖం మాత్రం వద్దు, సుఖాలు మాత్రం ఉండాలి. అది కుదరదు. ఎందుకని? ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ దుఃఖం ఉండే ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ సుఖం లేకపోవటమే దుఃఖం కూడా. కాబట్టి ఇవి మనసుకు సంబంధించిన విషయాలు కాబట్టి మనం దీన్ని ఆధ్యాత్మికంలోకి తీసుకెళ్ళి ఫిలసాఫికల్గా వెళ్తున్నాం. సో ఇది వెస్ట్రన్ అనేక మంది ఫిలాసఫర్సు, సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్, హెగెల్, స్పినోజా, మరి అనేక మంది ఫిలాసఫర్సు, ఫేమస్ ఫిలాసఫర్సు ఉన్నారు. పైథాగరస్ ఇట్లా. అది ఒక విభాగం, అది ప్యూర్ నాలెడ్జ్. కాకపోతే మన దగ్గర ఇక్కడ దర్శనం అన్నాం కదా, ఒకంత ప్రాక్టికల్ అప్లికేషన్కి కూడా మనకు దర్శనంలో అవకాశం ఉంది. కాబట్టి మనకు ఇండియన్ ఫిలాసఫీ పైనే మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్కి వెళ్దాం. అయితే ఈ ఇండియన్ ఫిలాసఫీ అంతా కూడా వేదాల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ వేదాలు ఏంటి? మరి దాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అంటే, ఇందాక మనం అనుకున్నాము మెటఫిజిక్స్ తర్వాత ఎపిస్టమాలజీ అంటే మనకు కనపడని దాన్ని తెలుసుకోవడానికి సాధనం ఏంటి? కనపడేదాన్ని తెలుసుకోవడానికి మనకు శరీర అవయవాలు ఉన్నాయి, పంచభూతాలు, దానికి అనుగుణంగా శరీరంలో శబ్ద స్పర్శ విభాగాలన్నీ ఉన్నాయి. కన్ను, చెవు, ముక్కు, చర్మం ఇవన్నీ కూడా బయట నుంచి తీసుకుంటున్నాయి మనకు విషయాలని. కానీ మరి ఇది దీనికి సంబంధించింది కాదు కదా. కానప్పుడు మరి దీన్ని ఎలా స్టడీ చేయాలి అనేదానికి మనం వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఈ వేదాలు ఏమిటి అనేది నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనం వెళ్దాం.